గుడ్ మార్నింగ్ అండి. మనము ప్రెషర్ పంప్ను వాడుకోవడమే కాదు, ఏ రోజుకి ఆ రోజు కొంచెం వేడి నీళ్ళు వేసేసి క్లీన్ చేసుకోలేదు. వేడి నీళ్ళు వేసేసి బయటనైతే సోప్ పెట్టేసి కడిగేసాను. తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పోసి స్ప్రే చేస్తే ఇది క్లీన్ చేసుకున్నాక మనం ఇలా నాజిల్ ఉంటుంది కదా, ఈ యొక్క నాజిల్ని అయితే అలా మొత్తం కొంచెం పంపులాగా తర్వాత ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, లోపల ఉన్నదంతా పోయి నీట్గా ఉంటుంది అనమాట. ఏమైనా అలకలు ఉన్నా కానీ ఏ రోజుకి ఆ రోజు పోతే కొంచెం నీట్గా వస్తలేదు. ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతే గుర్తుపెట్టుకోండి. ఏదైనా వస్తువు మనం కొనుక్కోవడం కాదు ఇంపార్టెంట్, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటేనే కదా ఎక్కువ రోజుల వరకు మనకి మన్నిక వచ్చేది. ఇదిగోండి ఇలా ఇలా ఒకసారి షేక్ చేసి ఉన్న వాటర్ని మొత్తం దీంట్లో ఉన్న తీసేసేయండి. చూడండి ఇలా మంచిగా రావాలి, లోపల అసలు ఏమి ఇరుక్కుపోవద్దు, అంత ఈవెన్గా రావాలి. చూసారా మంచిగా వస్తుంది, మనకి షవర్ పడ్డట్టుగా వస్తుంది, అలా రావాలి. అప్పుడే దాంట్లో నలకలు ఏమీ లేనట్టు గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చేలాగా దీన్ని క్లీన్ చేసుకున్నామంటే మనం ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. ఇది క్లీన్ చేయకుండా పక్కన పెట్టామనుకోని నెల రోజులకే పోతుంది. మనము ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీనిలో గ్యాస్ ఏమైనా ఉందో అనుకోండి, ఆ గ్యాస్ తీసిన తర్వాత మాత్రమే మనము ఈ యొక్క క్యాప్ ఓపెన్ చేయాలో గుర్తుపెట్టుకోండి. లేదంటే అది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. లోపల వ్యాక్యూమ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇప్పుడైతే వ్యాక్యూమ్ ఏం లేదు, మొత్తం వచ్చేసింది. చూసి ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసేసాలి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. మనం వేడి నీళ్ళు వేసాం కదా, లోపల చూడండి ఇలా ఉంటుంది. ఇది కాసేపు గాలికి పెట్టామనుకోండి స్మెల్ రాదు, ఎక్కువ రోజుల వరకు మంచి నీట్గా ఉంటుంది. ఫంగస్ లాంటిది అలాంటివి ఏమీ రాదు.